ప్రతి ఫ్యామిలీకి ఒక డ్రీమ్ ఉంటుంది. సెక్యూర్ ఫ్యూచర్ ఉండాలని, ఓన్ హోమ్ ఉండాలని, చక్కటి లైఫ్ స్టైల్ ఉండాలని. మరి ఈ మూడింటిని ఒక ప్లేస్లో పెడితే అదే ఇండిసియా ప్రాస్పెరా అవుతుందండి. ఎస్, లొకేటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ మియాపూర్. మియాపూర్ అన్నది ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రెసిడెన్షియల్ హబ్గా, అంటే రెసిడెన్షియల్ డెస్టినేషన్గా ఇప్పుడు మనకి ఎదుగుతుంది. అండ్ ఇంకో విషయం తెలుసు, నాకు మెయిన్ యూఎస్పీ బాగా నచ్చింది అండ్ చాలామంది కోరుకుంటుంది ఏంటంటే, సో జనరల్గా మనకి 1-2 ఏకర్స్లో 600,000 ఇలాంటివి మనం ఫ్లాట్స్ ఇలా చూస్తూ ఉంటాము. కాకపోతే లో డెన్సిటీలో, అంటే ఆల్మోస్ట్ 3.5 ఏకర్స్లో జస్ట్ 340 ఫ్యామిలీస్ మాత్రమే హ్యాపీగా నివసించే విధంగా ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేశారండి. సో ఆల్రెడీ రెడీ టు మూవ్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకొన్ని ఫ్యూ డేస్లో రెడీ టు మూవ్కి చక్కగా వచ్చేసేయచ్చు అనమాట. తీసుకున్న వాళ్ళందరూ గృహప్రవేశాలు చేసేసుకోవచ్చు. అండ్ ఇలాంటి టైంలో మీ అందరినీ, ఎస్ ఇప్పుడు బజ్ కాబట్టి మనకి హోమ్ బయర్స్ అందరికీ, అండ్ మీ అందరినీ టెంప్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ మోడల్ హౌస్ నేను చూపించడానికి అయితే వచ్చేసానండి. సో ఫస్ట్ మనం 3 BHK 4 BHK యాక్చువల్గా 2 ఉన్నాయన్నమాట. సైజెస్ కూడా నేను చెప్పేస్తాను. 3 BHK అయితే మనకి 2400 SFTలో ఉంది. అలానే 4 BHK అయితే 3200 SFTలో ఉన్నాయన్నమాట, 2 సైజెస్లో. అండ్ ప్రతి ఒక్కరికి శుభకరమైన ఫేసెస్లోనే ఉన్నాయన్నమాట. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. సో ఫస్ట్ అయితే మనం 4 BHKని అయితే చూద్దామండి. 3200 SFT ఎలా ఉందో చూద్దాం, వచ్చేసేయండి. లోపలికి రాగానే ఇక్కడ ఒక క్రికెట్ ఆడుకోవచ్చా అన్నట్టుగా ఉంది కదా, పిచ్ లాగా. నిజంగా ఇదంతా ఏమీ లేదంటే మనకి ఫర్నిచర్, హ్యాపీగా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుందండి. ఇది ఒక చిన్న లివింగ్ ఏరియా, గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోడానికి అన్నట్టుగా. అండ్ ఇక్కడ నుంచి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చక్కగా యాక్సెస్ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే, హై అండ్ క్వాలిటీ గల అన్నీ వాడారనమాట. వావ్, చాలా బాగుంది. ఇక్కడ దేవుడి గదిలాగా, అందుకే ఈ గంటలు అన్నీ కూడా ఇలా ఇచ్చారు. సో చాలా బాగుందండి. అండ్ ఇంకో ఏంటంటే, మెయిన్ అంట ఈ ప్రాజెక్ట్లో సో ఒక్కొక్క ఫ్లాట్ డిజైన్ చేసింది ఏంటంటే, పిల్లల కన్నా లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకన్నా స్పెషల్గా ఇంట్లోనే వర్క్ స్పేస్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అలాంటిది ఫ్యూచర్ రెడీ లివింగ్ ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఈ విధంగానే డిజైన్ చేయడం జరిగిందనమాట. అదే ఈ ఫ్లాట్స్ యొక్క స్పెషాలిటీ అని చెప్పాలి. చూద్దాం 1 by 1 ఒక్కొక్క రూమ్ ని అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేయిస్తాను. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది చాలా బాగుందండి, వెరీ డీసెంట్. కలర్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే హడావుడేమీ లేకుండా ఒక ప్లెజెంట్ ఫీల్ కలుగుతుంది. చాలా బాగుంది, విత్ అటాచ్డ్ బాత్ అనమాట. ఇది మనకి, నాకు తెలిసి ఇది కామన్ వాష్రూమ్ అనుకుంటా. ఎస్, ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. నేను చెప్పాను కదా, మనకంటూ ఒక సెపరేట్ వర్క్ స్టేషన్ కావాలి. సో మనం ఏదన్నా మన ఇంట్రెస్ట్ని, మన హాబీస్ని సో దాన్ని డెవలప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి ఇంటితో సంబంధం లేకుండా ఒక సెపరేట్ వాతావరణం ఇంట్లోనే ఉండే విధంగా ప్లాన్ చేసిన ఏరియా అనమాట ఇది. సో చక్కగా విండో కూడా అక్కడ రావడం వల్ల వ్యూ కూడా మనకి బయట నుంచి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సో డైనింగ్ ఏరియా మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ డైనింగ్ ఏరియాకి దగ్గరలోనే మనకి కిచెన్ ఉంటుంది అనమాట. ఒకసారి కిచెన్ చూద్దాం రండి. స్పేషియస్ కిచెన్. సో కిచెన్ కంటే కిచెన్కి మనకి ఉన్న యూటిలిటీ డోర్, ఇది యూటిలిటీ ఏరియాకి సంబంధించి. అబ్బా, స్పేషియస్గా ఉందండి, చాలా బాగుంది. మంచి స్టోరేజ్ అంతా కూడా ఉంది. మనకి మెయిన్ కిచెన్ చూసుకోవాలంటే స్టోరేజ్ అండి, దాంతోపాటు స్పేషియస్గా ఉండాలి. ఆ చిన్న చిన్న దాంట్లో చేసి లేనిపోనివి అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో అందుకనే ఫుల్ వెంటిలేటెడ్ కిచెన్ అనమాట ఇక్కడ. అండ్ ముఖ్యంగా ఏంటంటే, మనము మియాపూర్లో ఈ ఇండిసియా ప్రాస్పెరా ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి ఐటీ కారిడార్కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఏరియా. అండ్ దట్ టు మనకి మియాపూర్ మెట్రో స్టేషన్, మియాపూర్ క్రాస్ రోడ్స్ జంక్షన్, వీటికి చాలా దగ్గర. అండ్ మరీ మెయిన్ రోడ్ కంటే మనకు కొంచెం లోపల ఉన్నామనుకోండి, అంటే నో పొల్యూషన్ జోన్లో ఉన్న ఫీలింగ్ మనకు కలుగుతుంటుంది అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో చాలా బాగుంది చిల్డ్రన్ బెడ్రూమ్. సో దాని తగ్గట్టుగా సెపరేట్ బెడ్స్ ఇచ్చారనమాట. ఇది మనకు ఒక ఐడియా కోసం, మోడల్ ఫ్లాట్ కాబట్టి సో ఇలా డిజైన్ చేశారు. అండ్ ప్రతిదీ కూడా వాస్తు కంప్లీట్, వాస్తుకి అనుగుణంగానే ఇవన్నీ కూడా కట్టినవి. వార్డ్రోబ్స్ ఇవన్నీ ఇచ్చారు. సో దీనికి అటాచ్డ్ బాత్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఒక మెయిన్ లివింగ్ ఏరియా అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా కూర్చుని రిలాక్స్ అయ్యే విధంగా ఒక లివింగ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇమీడియట్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక ఫ్లాట్కి బాల్కనీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మొత్తం అంతా కూడా ఒక స్మార్ట్ టెక్నాలజీని ఇందులో చేశారనమాట. సో అక్కడ స్విచ్ ఆన్ చేశారు. సో అంతా కూడా మనకు ఓపెన్ అవుతుంది. అండ్ ఇలా ఉంటుందండి. వాట్ ఏ వ్యూ,
ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా వ్యూ అన్నది మాత్రం సూపర్గా వచ్చిందండి. సో ఎవరు కూడా అరే ఆ ఫేసింగ్ తీసుకుంటే మనం వ్యూ మిస్ అయ్యే వాళ్ళం కాదు కదా అని అనడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఒక్క ఫ్లాట్కి కూడా వ్యూ చాలా బాగుంది. సో ఒక్కసారి మనం బాల్కనీ చూడండి, చాలా బాగుందండి స్పేషియస్గా. సో ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. వావ్, మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉండాలి అని కలగనే వాళ్ళందరికీ కూడా కల నిజం చేసేటట్టుగా ఆ వెంటిలేషన్ కావచ్చండి. సో ఆ వెంటిలేషన్ చూడండి, మనకు అటు ఒక విండో ఇటు ఒక విండో వచ్చింది. సో స్పేషియస్ బెడ్ మనం చూస్తున్నాము. అండ్ స్పెషల్గా ఇక్కడ ఏమన్నా వర్క్ ప్లేస్ లాగా కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ క్లాజెట్ అంతా కూడా ఇక్కడ ఉంది, మనం చూడొచ్చు. ఇక్కడ వాష్రూమ్ ఉంది అండ్ క్లాజెట్ అనమాట. సో మరి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో ఉండి లైఫ్ని కాస్త అప్గ్రేడ్ చేసుకోవాలి, కొంచెం ప్రీమియం లైఫ్ స్టైల్లోకి వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్క హోమ్ బయర్కి కూడా ఇది నిజంగా ఒక డ్రీమ్ హోమ్ అండి. అది కూడా లో డెన్సిటీ కలిగింది అండ్ బోల్డ్ అన్ని ఎమ్యూనిటీస్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి క్లబ్ హౌస్ 35,000 SFTలో మనకి కన్స్ట్రక్ట్ చేశారు విత్ ఆల్ ఎమ్యూనిటీస్ తోటి వచ్చిందనమాట. 4 BHK చూసాం కదా, 3 BHK చూద్దాం రండి. సో ఇక్కడ మనకి 3 BHK ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే ఇంకా ఏమి ఫర్నిచర్ అది ఏం పెట్టలేదు. సో జస్ట్ నేను మీకు చూపించడానికి చూపిస్తున్నాను అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ కూడా మనకి స్పేషియస్గా హాల్ వచ్చిందండి పొడవుగా. అండ్ అలానే అక్కడ స్లైడర్ డోర్ ఇచ్చారు బాల్కనీకి, అది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ కావాలంటే మనము ఒక కర్టెన్ లాగా పెట్టేసుకోవడము, లేదు అనుకున్నట్లయితే ఇక్కడ వర్క్ స్టేషన్ లాగా మనం మేనేజ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. వెంటిలేషన్ బాగా వస్తుంది, ప్రతిదానికి కూడా చక్కగా 1, 2 అలా వచ్చాయి విండోస్. అండ్ నెక్స్ట్ ఈ ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట, స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్. సో ఇది అయితే మనకి 2,400 SFTలో ఉంటుందన్నమాట. అండ్ SFT కాస్ట్ వచ్చి మనకి 7,500లో ఉందండి. సో ఫ్యూచర్ లివింగ్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇండీస్ లాంటి పెద్ద బ్రాండ్ నుంచి వచ్చింది కాబట్టి సో అన్నీ కూడా మనకి ద బెస్టే ఉంటాయి, అందులో నో డౌట్. ఇప్పుడు నేను కిచెన్ చూపిస్తున్నాను, కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి 3 BHKలో కిచెన్కి యూటిలిటీ అనేది మనకి ఇక్కడే వచ్చేసింది అనమాట, ఇలా వస్తుంది. అండ్ అలానే ఇక్కడ మనకి స్పేషియస్గా కిచెన్, స్టోరేజ్ అంతా కూడా చాలా బాగుందండి, చక్కగా స్పేషియస్. అండ్ మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ అనమాట. సో వెంటిలేషన్ చక్కగా సైడ్కి వచ్చింది, ఇలాగా మన ప్లాట్ఫామ్ ఇటు ఉంటుంది, సైడ్కేమో అది ఉందన్నమాట విండో. అండ్ కావాలంటే మనకి ఎంట్రన్స్ హాల్లోకి ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఇలాగా. సో డైరెక్ట్ మనం బాల్కనీకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాగా. సో ఒకసారి బాల్కనీ కూడా చూపిస్తాను నేను. వావ్, బాల్కనీ మాత్రం అసలు అద్దిరిపోయిందండి, సూపర్ బాల్కనీస్ వచ్చాయి అయితే. అండ్ చెప్పాను కదా ఇందాక మనం 4 BHKలో చూసాం కదా. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈ వెస్ట్ ఫేసింగ్లో ఇప్పుడు ఉన్నానమాట, వెస్ట్ ఫేసింగ్ 3 BHKలో. అండ్ ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఎంట్రన్స్ గేట్ ఇదంతా కూడా చాలా లిమిటెడ్ పీపుల్ అండి, 350 ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి. అండ్ లో డెన్సిటీ, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికన్నా మనం వర్క్కి వెళ్ళాలనుకున్నా కూడా హై రైజ్ ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఒక పావు గంట 20 నిమిషాల ముందే బయలుదేరాల్సి వస్తుంది. మన ఏంటి పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ నుంచి టర్న్ చేసుకుంటుంటే గేట్ నుంచి బయటకు వెళ్ళేసరికి నిజంగా అయిపోతుంది. సో అలాంటిది అయితే తక్కువ డెన్సిటీ గల పాపులేషన్ ఉంది కాబట్టి సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ యాక్సెసిబుల్ టు ద మేజర్ ప్లేసెస్ అనే చెప్పాలి. ఇంకొక మనం మెయిన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చూడాలి కదా, అది కూడా చూపించేస్తాను వచ్చేసి. మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు మనకి దేవుడికి ఇక్కడ ఇచ్చారండి, ఇది స్పేషియస్గా మనకి దేవుడికి ఇచ్చారనమాట. సో మోడల్ ఫ్లాట్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏది రావాలి, ఈశాన్యంలో ఏది ఉండాలి, ఆగ్నేయంలో ఎలా ఉండాలి, నైరుతిలో ఏమేమి ఉండాలి, దానికి తగ్గట్టుగా వాస్తుకు తగ్గట్టుగా ఇచ్చారు. సో దీనికి మీరు చిన్న చిన్న మోడిఫికేషన్స్ తోటి సెపరేట్గా దేవుడు లాంటి మందిరం కావాలి, కూర్చుని చేసుకున్నట్టు కావాలనుకుంటే అది మీ చాయిస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా వచ్చేసింది, చక్కగా క్లోజెట్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవచ్చు, వాష్రూమ్కి దగ్గరలో అనమాట ఇది. ఇప్పుడు మనతో పాటు ఇండీ CEO ప్రకాష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు ఇండీ సియా ప్రాస్పరా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మియాపూర్ హార్ట్ ఆఫ్ ది సిటీలో మనకి మియాపూర్లో
చాలా ఫుల్ ఎమ్యూనిటీస్తో కూడిన ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఇది కావాల్సిన ప్రాజెక్ట్. చాలామంది హోమ్ బయర్స్ చూస్తూ ఉన్నారు అండ్ మీకోసమేనండి ఇప్పుడు నేను దీనికి సంబంధించి బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుంటాను. సో వెంటనే నోట్ చేసేసుకోండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో హలో సార్. హలో అండి. సో చాలా బాగుందండి ఇండిసియా ప్రాస్పెరా. సో ఎటు చూసినా కూడా ఏంటంటే మనకి అన్ని కూడా హై రైజ్ స్కై స్క్రేపర్స్ టౌన్షిప్స్ ఉన్న ఈ టైంలో సో చాలా లిమిటెడ్ లో డెన్సిటీతో ప్లాన్ చేశారు. సో మీ విజన్ ఏంటండి, ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఈ లొకేషన్లో చూస్ చేసుకోవడానికి మీ ఫ్యూచర్ విజన్ ఎలా ఉండడంతో చూస్ చేసుకున్నారు ఇక్కడ? సో బేసిక్గా ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కైనా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం లొకేషన్. సో ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు మియాపూర్ క్రాస్ రోడ్కి అతి చేరువలో ఉంది. జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాం మియాపూర్ క్రాస్ రోడ్స్కి. అట్లాగే మనం మియాపూర్ మెట్రో కూడా అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటాం, రైట్. అండ్ ఇక్కడే అంత మొత్తం స్కూల్ కాలేజ్ హబ్, నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఓఆర్ఆర్కి అతి దగ్గరలో ఉన్నాం. ఓకే, కొద్దిగా ముందరికి వెళ్తే మనం ముత్తంగి జంక్షన్ ఆర్ పటాన్ చెరువు దగ్గర యూ కెన్ గెట్ ఆన్ టు ఓఆర్ఆర్ విచ్ ఇస్ అబౌట్ 10 కిలోమీటర్స్. అలాగే మీకు బోత్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో హైటెక్ సిటీ ఏవైతే ఎంప్లాయ్మెంట్ హబ్స్ ఉన్నాయో అవి కూడా అబౌట్ ½ అన్ అవర్ డ్రైవ్ ఇక్కడ నుంచి. దెన్ అతిపెద్ద కాల్ షాపింగ్ కానీ మార్కెట్ కానీ రెసిడెన్షియల్ ఏరియా కానీ కుకట్పల్లి ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్ బై. సో ఇవన్నీ కూడా ఇట్స్ ఏ ప్రామినెంట్ రెసిడెన్షియల్ లొకేషన్. ఇక మేము 17 ఫ్లోర్సే ఎందుకు కట్టాము అండ్ ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ ఇన్ 3.5 acres అంటే ఈ ప్రాజెక్ట్ మేము ఆల్మోస్ట్ 3 years బ్యాక్ స్టార్ట్ చేసాం. అంటే కరోనా వచ్చాక స్టార్ట్ చేసాము. సో కరోనాలో జనరల్గా అంటే అక్కడ నుంచి కరోనా వచ్చాక డిఫరెంట్ అవసరాలు మొదలయ్యాయి అనమాట కస్టమర్స్కి. అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇల్లు అనేది విశాలంగా ఉండాలి. అందుకని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టైం చాలా పెద్ద సైజ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసాం. ఓన్లీ 3 BHKs 4 BHKs ఉన్నాయి. 3 BHKs వచ్చేసి 2400 square feet ఉంది. అండ్ 4 BHKs ఆర్ అబౌట్ 3200 square feet. సో జనరల్గా మీకు 3 BHKs 1800 to 2000 square feet ఉంటుంది మ్యాక్సిమం. అది కూడా 1500 1600లో కూడా ఇస్తారు. సో ప్రతి రూమ్ చాలా విశాలంగా ఉంది. మీరే చూస్తే మీరు యూ కెన్ సీ లైక్ మాస్టర్ బెడ్రూమ్ కానీ ఈ హాల్ చూడండి, చిన్న పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. సో అట్లా అనమాట. సో అండ్ అగైన్ ఇది హైబ్రిడ్ వర్క్ కల్చర్, డిఫరెంట్ వర్క్ కల్చర్, వర్క్ ఫ్రమ్ హోమ్. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇంట్లోనే ఉంటున్నారు, లేకపోతే half of the time అయినా ఉంటున్నారు. అండ్ జనరల్గా ఇలాంటి ప్రాపర్టీకి కొనేవాళ్ళు అంటే ఇది అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళే వస్తారు, అది మా అనుభవం. అంటే ఇటు చుట్టుపక్కల ఉన్న బాచుపల్లి కానీ మియాపూర్ కానీ చందానగర్ మదీనాగూడ దెన్ కుకట్పల్లి అట్లా అని కొండాపూర్ ఇక్కడ నుంచి అందరు కూడా ఎవరైతే ఇండిపెండెంట్ టవర్స్లో ఉంటున్నారో, చిన్న 2 bedroom లేకపోతే చిన్న సైజ్ 3 bedroomలో ఉంటున్నారు, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో నెక్స్ట్ లెవెల్కి, ఎందుకంటే పిల్లలు పెద్దగా అయి ఉండొచ్చు, దే మస్ట్ బి గోయింగ్ టు 9th 10thలో ఉన్నారు, కాలేజ్లో ఉన్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. అంటే చదువులో ఉన్న వాళ్ళకు కూడా ఒక వర్క్ స్టేషన్ ఉండాలి, యాంపుల్ స్పేస్ ఉండాలి ఇలా. సో మా దగ్గర వచ్చే కస్టమర్స్ అందరు కూడా ఇక్కడ మోర్ దెన్ 50% సేల్స్ అయిపోయాయి. మా దగ్గరికి వచ్చే కస్టమర్స్ అందరు కూడా అప్గ్రేడ్ చేసుకునే కస్టమర్సే వస్తున్నారు. వాళ్ళకి ఈ పెద్ద సైజ్ నచ్చి లో డెన్సిటీ అంటే ఈ బాదరాబందీ లేదు, అంటే ఒకటే ప్లేస్లో 2000 అపార్ట్మెంట్లు ఉన్నాయి అంటే కార్ పార్కింగ్ కూడా మీకు ఇబ్బంది అవుతుంది, మీ ఫ్లాట్లోకి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా చాలా ప్రశాంతంగా కూల్గా. అలా అని 340 అపార్ట్మెంట్స్ అంటే జనరల్గా చిన్న సైజ్ క్లబ్ హౌస్ ఇస్తారు. మనం 36,000 square feet క్లబ్ హౌస్ ఇచ్చాము. అన్ని వసతులు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. లైక్ యూ హ్యావ్ AC జిమ్నాజియం, బ్యాంక్వెట్ హాల్ ఉంది, తర్వాత రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఓకే, సో దెన్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, అవుట్డోర్లో మీకు టెన్నిస్ ఉంది. అంటే యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్. ఇది లేదు అనేది ఏది లేదు, అండ్ అన్నిటికీ అతి చేరువలో ఉంది. ఇది స్కూల్ కాలేజ్ హబ్, అట్లానే హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. యూఆర్ క్లోజ్ టు ఎవ్రీథింగ్. అండ్ మేడం 3 pointsలో చెప్పాలంటే యూఆర్ క్లోజ్ టు ఎవ్రీథింగ్. ఓకే, అండ్ యూఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ కంఫర్టబుల్ స్పేస్. అండ్ మూడోది ఇట్స్ పాకెట్ ఫ్రెండ్లీ టు 7,500 rupees per square feet ఏ బేస్ ప్రైస్ ఇది. అంటే మీకు ఆల్ ఇంక్లూజివ్ ఒక 3 BHK సుమారుగా ఒక 2 crores వచ్చేస్తుంది. 2 crores ఈరోజు మీకు చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్తే అంటే కొండాపూర్ గచ్చిబౌలి ఒకటి వెళ్తే మీకు 1800 square feet అపార్ట్మెంట్ కూడా దొరకడం అది అలా ఉంటుంది అన్నమాట. సో at the same price you are getting a bigger apartment. So these are some of the
హుడీ కాల్ యూఎస్పీస్. తర్వాత మీరు ప్రాజెక్ట్ చూసే ఉంటారు, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. ఇంకో 2-3 monthsలో హ్యాండ్ ఓవర్స్ కూడా మొదలవుతాయి అన్నమాట. ఓకే. సో ఇది గ్రాబ్ ఆపర్చునిటీ, ఎక్కువ అవైలబిలిటీ లేదు అంటే తొందరగా వచ్చి మీకు నచ్చిన అపార్ట్మెంట్ చూసుకొని చూస్ చేసుకోండి. ఓకే. మీరు కూడా ఓకే. నిజంగా చూడంగానే ఈ రోజుల్లో నిజంగా మారిపోయిందండి మైండ్ సెట్. హై రైజ్ స్కై స్క్రేపర్స్, అంతటి హై డెన్సిటీ తోటి మన కార్ పార్కింగ్ ఎక్కడ ఉంటుందో, మనం ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఎంత ఎర్లీగా మనం ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే బాబోయ్ అనిపిస్తుంది. సో ఇలాంటివి ఒక అంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసిన ఒక కంపెనీ నుంచి మనకు వచ్చింది అంటే ఒక నమ్మకం, ఒక భరోసా ఉంటుంది. సో అలాంటిది ఇండిస్. సో దీని నుంచి మనకి 3 BHK 4 BHK మన ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే వారికి ఇది ద బెస్ట్ అనే చెప్పాలి. అండ్ మోస్ట్లీ హార్ట్ ఆఫ్ ద మియాపూర్లో మనకి ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయ్యి ఉంది కాబట్టి వెరీ వెరీ యాక్సెసిబుల్. ఐటీ కనెక్టెడ్ కారిడార్కి కూడా మనకి చాలా చేరువలోనే ఉన్నాం, అన్నిటికీ వెరీ ఈజీ టు యాక్సెస్ అన్నట్టు. సో సార్, ఎమ్యూనిటీస్ పరంగా ఇంకా రీక్రియేషనల్ స్పేసెస్ పరంగా ఇంకా ఎంత స్పేస్ అన్నది లీవ్ చేశారంటారు ఈ ప్రాజెక్ట్లో? జనరల్గా అండి, ఐ మీన్ ఆ సెట్ బ్యాక్స్ అవి కూడా ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఆల్మోస్ట్ లైక్ 70 to 80% ఓపెన్ స్పేసెస్ వస్తాయి. ఇక్కడ కూడా అదే ఉంది. కంఫర్టబుల్, ఎవ్రీ అపార్ట్మెంట్ హెస్ 2 car parkings అండ్ చుట్టూరా వాకింగ్ కూడా యాంపుల్ స్పేస్ ఉంది. ఓపెన్ అమ్యూనిటీస్ ఉన్నాయి, నేను చెప్పినట్టు క్లబ్ హౌస్ కూడా ఉంది. సో సూపర్, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో నైస్ అండి. మరి ఏంటి, చాలా లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి మరి మీరు కోరుకునే మీ కలల గృహం ఇక్కడే ఉంది మియాపూర్లో. మరి వెంటనే రండి. సో చక్కగా వచ్చి మోడల్ ఫ్లాట్ని విజిట్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్కి మీరే వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.